తీపి పరిమళపు ధర. అక్బరు రాజ్యంలో ధ్యాన్చంద్ అనే వ్యాపారి ఉండేవాడు. అతని మిఠాయి దుకాణం చాలా ప్రసిద్ధి చెందింది బజారులో. ఒకరోజు మధ్యాహ్నం వేళ గోపు అనే పేదవాడు ఆ దుకాణం బయట కూర్చున్నాడు. ఈ మిఠాయి పరిమళంతో నాకు నోరు ఊరుతోంది అని తనలో తాను అనుకున్నాడు. కాని మిఠాయిలు కొనడానికి అతని దగ్గర డబ్బుల్లేవు. అతను తను తెచ్చుకున్న డబ్బా తెరిచి తన సాధారణ భోజనాన్ని తినసాగాడు. అయితే మిఠాయిల సువాసనను ఆస్వాదిస్తున్నాడు. అందువల్ల అతను తింటున్న ఎండురొట్టె కూడా ఎంతో రుచిగా అనిపించింది. ఇవాళ ఇక్కడ కూర్చొని తినడం వల్ల నా భోజనం ఎంతో రుచిగా ఉంది అని అనుకున్నాడు. ఆ రోజు నుంచి తను ప్రతిరోజూ అక్కడే కూర్చుని తన భోజనం చెయ్యసాగాడు. దానితో పాటు ఆ మధుర పరిమళాలను కూడా ఆస్వాదించేవాడు. అది గమనించిన ధ్యాన్చంద్ అతనేం చేస్తున్నాడో వెంటనే అర్థమైంది. అతను కోపంతో, నీకెంత ధైర్యం? నా కొట్లో ఉన్న మిఠాయిలను కొనకుండానే వాటి పరిమళాన్ని ఆస్వాదిస్తున్నావు. ఇప్పుడే వాటికి డబ్బులు కట్టు అంటాడు. ఆశ్చర్యంతో గోపు అంటాడు, ఏమిటి, పరిమళాన్ని ఆస్వాదించినందుకే డబ్బులు కట్టాలా? మోసగాడైన ధ్యాన్చంద్, అవును, నేనెంతో కష్టపడి తయారుచేసిన పిండి వంటల పరిమళాన్ని ప్రతిరోజూ నువ్వు ఆస్వాదిస్తున్నావు. దానికి డబ్బు కట్టు, ఇప్పుడే ఇవ్వు, వెంటనే అని గట్టిగా అంటాడు. కాని నా దగ్గర డబ్బు లేదు అంటాడు గోపు. అయితే నాతో దర్బారికి రా అంటాడు ధ్యాన్చంద్. వారిద్దరూ అక్బర్ని దర్శించడానికి వెడతారు. దర్బారులో అక్బర్ మరియు బీర్బల్ వారి వాదనని విన్నారు. ఈ విచిత్రమైన వాదన వల్ల అందరిలోనూ కుతూహలం ఏర్పడింది. బీర్బల్ చాలా దీర్ఘంగా ఆలోచించి గోపుతో ఇలా అంటాడు, ఆ తినుబండారాలు అతనివే. నువ్వు దాని పరిమళాన్ని ఆస్వాదించినందుకు డబ్బు కట్టాలి అంటాడు. అతను గోపుకి ఒక నాణ్యమిచ్చి, ఈ నాణ్యాన్ని ధ్యాన్చంద్ ముక్కు దగ్గర ఉంచు. ఈ నాణ్యం వాసన నువ్వు పీల్చిన తీపి తినుబండారాల వాసనకి సమానం అంటాడు. ఆస్థానంలో ఉన్న అందరూ బీర్బల్ చెప్పింది విని నవ్వారు. ఇంత చిన్న విషయానికే అక్బర్ దగ్గరికి వచ్చినందుకు ఎంతగానో సిగ్గుపడి రాజుని క్షమించమని అడిగాడు ధ్యాన్చంద్. గోపుకి బీర్బల్ ఒక నాణ్యాన్నిచ్చి మిఠాయి పదార్థాలను తినమని చెబుతాడు. గోపు సంతోషంగా వెళ్తాడు.